జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని చాలా ప్రముఖం. మనం ఈరోజు ఒక అద్భుతమైన దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. ఆ దేవాలయం పేరే పూరి జగన్నాథ దేవాలయం. ఈ ఆలయం ఒరిస్సాలోని పూరిలో కలదు. ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. రథోత్సవం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి కలదు. శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో కనిపించి మహావిష్ణువు ఆదేశించిన ప్రకారం పూరి ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణాన్ని అనంతవర్మ చోడంగదేవ్ క్రీస్తు శకం 1078లో ప్రారంభించాడు. ఆయన మునిమనముడు రాజా అనంగ భీమ్ దేవ్ పాలనలో పూర్తయింది. స్కంద పురాణం ప్రకారం జగన్నాథుడు పురుషోత్తముడు. పూరి జగన్నాథుని ఆలయంలో బలరాముడు, కృష్ణుడు, అతని చెల్లి సుభద్రాదేవిని కూడా పూజించి ఊరేగిస్తారు. జగన్నాథుడు అంటే లోకానికి నాథుడు అని అర్థం. ఈ దేవాలయంలో సైన్స్కు కూడా అంతుచిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉంటుంది. ఆ రహస్యాలు తెలుసుకుందాం. ఆలయంపై జెండా. ఆలయం పైన ఉన్న జెండా గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువుగల సుదర్శన చక్రాన్ని ఆలయ పైభాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సుదర్శన చక్రం నగరం నుండి ఏ మూల నుంచి చూసినా కనిపిస్తుంది. సుదర్శన చక్రాన్ని మనం ఏ వైపు నుంచి చూసినా మనకు అభిముఖంగా ఉంటుంది. ఈ రహస్యం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఈ ఆలయంపై నుండి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యం. ఇక్కడ తెలియని అతీత శక్తి నడిపిస్తుందని ఒక నమ్మకం. సింహద్వార రహస్యం. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం నుండి ఆలయంలోనికి వెళ్ళినప్పుడు శబ్ద తరంగాలు స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుండి వెనక్కి వస్తే ఆ శబ్దం వినబడదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది. ఏ సముద్ర తీరంలోనైనా ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం భూమి నుండి సముద్రం వైపుకు వెళుతుంది. కానీ ఈ పూరీ తీరంలో పూర్తిగా వ్యతిరేక దిశలో జరగడం విశేషం. సైన్స్కు అందని రహస్యం. జెండాను మార్చడం. 1800 ఏళ్ల నుంచి 45 అంతస్తుల ఆలయంపై ప్రతిరోజు ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తారు. ఒక్కరోజు తప్పిన 18 ఏళ్ల పాటు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ఈ ఆచారం 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ప్రసాదం రహస్యం. ఈ ఆలయంలో ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ ప్రసాదం వృధా కాకపోవడం కానీ భక్తులకు సరిపోకపోవడం కానీ జరగలేదు. ఆశ్చర్యకర విషయం ఏంటి అంటే ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ క్రిందన ఉన్న కుండల కంటే పైన ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. మన భారత హిందూ దేవాలయాలు అనేక రహస్యాలు ఉన్నాయి. మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపద మనం రక్షించుకోవాలి. ఈ పూరి జగన్నాథుని ఆలయంలోనికి అన్యమతస్థులకు ప్రవేశం లేదు. జై జగన్నాథ. జై హింద్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.